లైఫ్ ఈజ్ టెంపరీ అనమాట. ఉన్న రోజులు అందరితో మంచిగా ఉండండి. వచ్చేటప్పుడు ఏది తీసుకురాలేదు, వెళ్ళేటప్పుడు ఏది తీసుకెళ్ళలేము. కాలం పాటు వచ్చే జన్మలో ఇట్లాంటి ఆహారాలు మీరు మా చేయాలని జై శ్రీరామ్. జై శ్రీరామ్. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డెవలప్ విత్ వినోద్. గైస్, ఏదైతే ఫుడ్ డొనేషన్ అయితే చేయడం జరిగింది, ఇది వచ్చేసి February 1st రోజు అయితే ఫుడ్ డొనేషన్ అయితే చేసామన్నమాట. అదే రోజు మా అల్లుడిది బర్త్డే అవుతుంది. సో ఆ రోజు ఫుడ్ అయితే చాలా వరకు మిగిలిపోయింది. అరౌండ్ 23 kgs అయితే మేము కుక్ చేయించాము. అయితే దాంట్లో నియర్లీ 15 kgs దాకా చికెన్ అయితే మిగిలిందనమాట. సో ఎందుకు వేస్ట్ చేయడం, మేము ఉన్నది కొంతమంది అండ్ నెక్స్ట్ డే కూడా ఖరాబ్ అవుతుంది. సో అదంతా మైండ్లో పెట్టుకొని ఏదైనా ఫౌండేషన్కి కానీ డొనేట్ అయితే చేద్దాం అనుకున్నాము. సో నైట్ అయితే అరౌండ్ 8-8:30 అవుతుంది. ఫౌండేషన్లో ఆల్రెడీ కుక్ చేసుకుంటారు కాబట్టి స్ట్రీట్ సైడ్ ఫుడ్కి మనం ఎప్పుడూ హెల్ప్ చేస్తాం కదా. సో అలానే హెల్ప్ చేద్దామని ఫుడ్ ప్యాకింగ్స్ అయితే అన్నీ ప్యాక్ చేసుకున్నాం అనమాట. వీళ్ళందరూ ఇక్కడ హెల్ప్ చేసిన వాళ్ళందరూ మా ఫ్యామిలీ మెంబర్సే అనమాట. ఓకే, ఇలా మేమైతే ఫుడ్ ప్యాకింగ్ చేసాము. నెక్స్ట్ ఇక్కడ చూసుకోవచ్చు 1 by 1 అనేది కాటన్ బాక్స్లో పెడుతున్నాము. కాటన్ బాక్స్లో పెడితే ఏంటంటే డ్యామేజ్ అవ్వదు అనమాట. ఓకే, ఇలా 1 by 1 డిస్ట్రిబ్యూట్ అయితే చేయడం జరిగింది. ఇక్కడ సెకండ్ పర్సన్ వచ్చాడు, అతనికి ఇవ్వడం జరిగింది. దీంట్లో ఏంటంటే 2 ప్యాకెట్స్ ఆఫ్ చికెన్ పెట్టాము, 1 ప్యాకెట్ సాంబార్ పెట్టాము, రైస్ పెట్టాము. ఇక్కడ ఇతను చూసారు కదా, ఇతను అయితే చాలా ఆకలితో ఉన్నాడండి. లిటరల్లీ తింటామని అనగానే తన చేతిలో ఉన్న బ్యాగ్ అయితే అక్కడ పడేసి వెంటనే వచ్చి ఫుడ్ అయితే తీసుకుంటున్నాడు. చూడండి, వినండి ఇతని మాటలు. కాలం పాటు వచ్చే జన్మలో ఇట్లాంటి ఆహారాలు మీరు మా చేయాలని జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూసుకోవచ్చండి, వీళ్ళకైతే షెల్టర్ లేదు. షెల్టర్ లేని వాళ్ళు వచ్చేసి మనం మెట్రోకి ఉంటుంది కదండి, మెట్రో ఎంట్రీ, అక్కడైతే పడుకుంటున్నారు. ఓకే, వీళ్ళు ఏంటంటే మార్నింగ్ వర్కర్స్ అనమాట. మార్నింగ్ లారీస్ వస్తాయి కదండి, ఇసుక లారీస్, దాంట్లో అయితే వర్క్ చేసేవాళ్ళు అనమాట. అన్లోడింగ్కి లోడింగ్కి వీళ్ళు ఎర్లీ మార్నింగ్ 3 o'clock 4 o'clock అయితే వర్క్ చేస్తామని చెప్పారు. సో వాళ్ళు ఎవరు తినలేదంట. సో వాళ్ళు కూడా ఫుడ్ అనేది యూస్ అవుతుందని వీళ్ళకైతే ఫుడ్ డొనేట్ చేయడం జరిగింది. ఇది వచ్చేసి ఉప్పల్ జంక్షన్ దగ్గర అండి, మన స్కైవే ఉంటుంది కదండి, స్కై వాక్ దగ్గర. ఇక్కడ వీళ్ళందరూ మధ్యలో రోడ్ మధ్యలోనే డివైడర్ పైన పడుకోవడం జరిగింది. వీళ్ళందరికీ ఫుడ్ అయితే ఇచ్చాము. వీళ్ళందరూ అక్కడే వర్కర్స్ అండి, ఇసుక వర్కర్స్. మార్నింగ్ అయితే ఎర్లీ మార్నింగ్ లారీ లోడ్స్ వస్తాయన్నమాట. వాళ్ళకైతే అన్లోడింగ్ లోడింగ్ అయితే వీళ్ళు చేస్తారనమాట. ఓకే, మనకి రోడ్ క్రాస్ చేయడానికి ఇబ్బంది అవుతుందని వాళ్ళని ఇక్కడికి మేమే అక్కడికి వస్తామని వాళ్ళు చెప్పారు. సో అయితే వాళ్ళైతే రావడం జరిగింది. వాళ్ళకి 1 by 1 అయితే ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. చూడండి, అందరికి ఒక రిక్వెస్ట్ అండి, ఉన్నది ఒకటే జిందగీ అండి, మంచిగా ఉండండి, అందరితో మంచిగా ఉండండి అండ్ నలుగురికి హెల్ప్ చేయండి. మనం వచ్చినప్పుడు ఏది తీసుకురాలేదు, వెళ్ళేటప్పుడు కూడా ఏది తీసుకెళ్ళలేము. సో ఇది మైండ్లో పెట్టుకొని ఒక నలుగురికి హెల్ప్ చేయండి, అందరితో మంచిగా ఉండండి. ఇది చిన్నదైతే చెప్పాలనుకుంటున్నాను. ఫుడ్ని కూడా అస్సలు వేస్ట్ చేయకండి అండి. ఎందుకంటే చాలా ఫుడ్ అవసరం చాలామందికి ఉంది. చాలా ఆకలితోని అలానే పడుకుంటున్నారు. లిటరలీ అండి, నైట్ 10-10:30కి 11కి ఇచ్చినా కూడా వాళ్ళు అప్పుడప్పుడు లేచి తింటున్నారు. వాళ్ళ ఆకలితో అలానే పండుకుంటున్నారు. ఓకే, ఇక్కడ వాచ్మెన్ డ్యూటీస్ చేసే వాళ్ళే కానీ అండ్ రోడ్ సైడ్ చాలా మంది అయితే అలానే పడుకొని వస్తున్నారు. వాళ్ళని లేపి అదే రాత్రి నైట్ 10:30-11 అవుతున్నా కూడా వాళ్ళకి పెడితే అప్పుడప్పుడు తింటున్నారు. చాలా ఆకలి మీద అయితే ఉన్నామని చెప్తున్నారు వాళ్ళు. ఓకే గైస్, మళ్ళీ చెప్తున్నాను, లైఫ్ ఈజ్ టెంపరీ అనమాట. ఉన్న రోజులు అందరితో మంచిగా ఉండండి. వచ్చేటప్పుడు ఏది తీసుకురాలేదు, వెళ్ళేటప్పుడు ఏది తీసుకెళ్ళలేము. సో అందరూ హ్యాపీగా ఉండండి, అందరితో మంచిగా ఉండండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. టేక్ కేర్, బాయ్.